ఇక సజ్జల జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని వైసీపీలో సజ్జల ఎవరు అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని బిల్లు ఇవాళ ఢిల్లీ వెళ్తుందని, ఇదే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని అనుకుంటున్నామని చెప్పారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ లో బిల్లును ఆమోదిస్తారని, 2న బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారని, అక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో చూస్తామన్నారు మంత్రి లోకేష్. సజ్జల జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని, వైసీపీలో సజ్జల ఎవరు అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని బిల్లు ఇవాళ ఢిల్లీ వెళ్తుందని, ఇదే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతారని అనుకుంటున్నామని చెప్పారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ లో బిల్లును ఆమోదిస్తారని, 2న బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారని, అక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో చూస్తామన్నారు మంత్రి లోకేష్. ఇక మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ లో భాగంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక అసెంబ్లీ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజధాని మార్చాలనే ఆలోచన ప్రపంచంలో జగన్ కి తప్ప ఎవరికి రాదు అని చెప్పి వ్యాఖ్యానించారు. అదేవిధంగా దీనితో పాటు వైసీపీలో అసలు సభ్యులు ఎవరు, ఆయన హోదా ఏంటి, ఆయనకున్న జ్ఞానం ఏ పాటితో అందరికీ తెలుస్తుంది, కౌన్సిల్లో ఈ తీర్మానం చేయాలి అని చెప్పి ఆయన చెప్పటం పట్ల ఆయన అజ్ఞానం ఏంటనేది కూడా తెలిసిపోతుంది. తీర్మానాన్ని అసెంబ్లీలో మాత్రమే చేస్తారని, చట్టం కానీ బిల్లు కానీ అయితే ఇది 2 సభల్లో చేస్తారనే విషయం కూడా ఆయనకి తెలియకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి బిల్లు చట్టబద్ధత రావచ్చు అని చెప్పారు. 1వ తేదీన అంటే ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. 2వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని కూడా లోకేష్ వివరించారు. జగన్ కి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది, రేపు అమరావతిని నేనే కట్టాను అని జగన్ చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా జగన్ తాను పాదయాత్ర సమయంలో చంద్రబాబుకి రోజుకో సినిమా చూపిస్తాను అని చెప్పారు. ఇప్పుడు జగన్ కు ప్రజలు చూపించే సినిమా సరిపోలేదేమో, పాదయాత్రలో చంద్రబాబుకి సినిమా చూపిస్తానంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమో, జగన్ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతి తీర్మానాన్ని రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆనందిస్తున్నారని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకమైన సందర్భంగా తాము భావిస్తున్నాము అని కూడా చెప్పారు. ఇటువంటి సభలో తామంతా ఉండి కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించి తీర్మానం చేసే సభలో తామంతా పాల్గొనడం కూడా తమ అదృష్టం అని కూడా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో మరోసారి తొగ్గులకు చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పార్లమెంట్ లో వైసీపీ తన వైఖరి చెప్తుందా లేక బెంగళూరు పోతుందా అనేది కూడా చూడాలి. ఇక్కడ జరిగే తీర్మానంపై కూడా తప్పనిసరిగా వాళ్ళు రావాల్సి ఉంది, కానీ రాకపోవటం ఏంటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. జగన్ కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఇంకా పోలేదు, ఏ రోజు ఏ ఆత్మ జగన్ గా ఏం మాట్లాడిస్తుందో అనే ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు. వైసీపీలో సజ్జల జ్ఞానం ఏ పాటితో కూడా అందరికీ తెలుసు. అమరావతి తీర్మానానికి వైసీపీ గైర్హాజరేంటో, వారికి అమరావతి పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది కూడా తెలిసిపోతుంది. 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం చూసి మరీ మేము తీర్మానాన్ని ప్రవేశపెడతామని కూడా లోకేష్ మీడియాకు వివరించారు. విజయ చంద్రిక.